ఈరోజు నేను చెప్పే విషయాలు ప్రతి ఒక్కరు కూడా బిఫోర్ బయింగ్ ఏ ప్రాపర్టీ ఇద్దరు ఫ్లాట్ ఆర్ ఇండిపెండెంట్ హౌస్ ఆర్ ఎనీథింగ్ ఒక ల్యాండ్. ఈరోజు నేను చెప్పే విషయాలు మాత్రం చాలా వాల్యుబుల్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. చివరి వరకు చూడండి. ఈ వీడియోలో కొన్ని కీ పాయింట్స్ నేను చెప్తాను. అవి లేకుండా మీరు ఇట్టి పరిస్థితుల్లో కూడా ఈవెన్ దో 1 రూపీ కూడా మీరు ఎవరికి కూడా ఇవ్వద్దు, అడ్వాన్స్ పేమెంట్గా ఇవ్వద్దు. సో నెంబర్ 1 ఏంటి పాయింట్ అంటే, ఫస్ట్ ఆ ప్రాపర్టీ ఏదైతే పర్చేజ్ చేస్తారో దాని కన్సల్ట్ ఓనర్ ఎవరు, దానికి సంబంధించిన డాక్యుమెంట్ నెంబర్, ఎవరైతే ఓనర్ ఉన్నారో ఆ డాక్యుమెంట్ అడగండి, ఆ డాక్యుమెంట్ చెక్ చేసుకోండి, ఆ డాక్యుమెంట్ కలెక్ట్ చేసుకోండి. దానికి సంబంధించినటువంటి లింక్ డాక్యుమెంట్, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, క్రూషియల్. అంటే ఈ ప్రాపర్టీ ఎవరి దగ్గర కొన్నారు అన్నది కూడా ఇంపార్టెంట్. ఆ లింక్ డాక్యుమెంట్ చెక్ చేసుకోండి. మూడోది ఏంటంటే ఈసీ చెక్ చేసుకోవడం, ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ అంటాం మనం దాన్ని. ఈసీ అన్నది చెక్ చేసుకోవాలి. ఈ 3 చెక్ చేసుకున్న తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ ల్యాండ్ అక్కడ మనం తీసుకున్నట్లయితే కన్వర్షన్ ల్యాండ్ ప్రాపర్టీ అంటారు. అంటే అగ్రికల్చర్ ల్యాండ్ నుంచి నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ కన్వర్షన్ అయిందా లేదా, దట్ ఈస్ వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. నాన్ అగ్రికల్చర్ ల్యాండ్గా కన్వర్షన్ జరిగిందా లేదా, ఎంఆర్ఓ ఇస్తారు నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ కన్వర్షన్ సర్టిఫికేట్, అది అక్కడ ఉందా లేదని చెక్ చేసుకోవడం. నాలా అంటారు, ఎన్ఏఎల్ఏ నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ యాక్ట్ అని. సో మనకు ఒక యాక్ట్ ఉంది, దాని ప్రకారంగా నాలా ఛార్జెస్ వీళ్ళు పే చేశారా లేదా. నాలా అంటే నాలా కాదండి, కాలువలు కాదు. నాలా అంటే ఇట్స్ అ గవర్నమెంట్ యాక్ట్. అది ఆ యాక్ట్ ల్యాండ్ కన్వర్షన్ సర్టిఫికేట్ ఉందా లేదంటే చాలా చాలా ఇంపార్టెంట్. ఆ సర్టిఫికేట్ ఉందా లేదని చెక్ చేసుకోవాలి.